ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 7th జూలై 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. అందులో మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే బ్రెజిల్లో ప్రారంభమైన బ్రిక్స్ సదస్సు. బ్రిక్స్లో మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయి కామెంట్ చేయండి. బ్రిక్స్ సదస్సు చాలా ఇంపార్టెంట్. సో 2025లో 17వ బ్రిక్స్ సదస్సు బ్రెజిల్లోని రియో డి జెనీరోలో జరుగుతుంది. ఇక్కడ మోదీ ఈ బ్రిక్స్ సదస్సుకు పాల్గొనడానికి వెళ్ళడం జరిగింది. 6-7 నిన్న ఇవాళ 2 days ఈ సదస్సు జరుగుతుంది. బ్రెజిల్ దేశ అధ్యక్షుడు లులా డా సిల్వా, అలాగే చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిస్కియాన్, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్-సిసి సదస్సుకు హాజరు కాలేదు. బ్రిక్స్ సదస్సు ప్రారంభమైనప్పటి నుంచి చైనా అధినేత జిన్పింగ్ ఈ సదస్సుకు రాకపోవడం ఇదే ఫస్ట్ టైం. ఈ సదస్సుకి సంబంధించిన అవుట్కమ్స్ రేపటి వీడియోలో చూద్దాము. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే నేవీ ఏవియేషన్లో దేశంలోనే తొలి మహిళ ఫైటర్ పైలట్గా ఆస్థా పూనియా నియమితులయ్యారు. భారత నౌకాదళంలో ఇప్పటికే మహిళా అధికారులు, పైలట్లు సముద్ర నిఘా విమానాలు, హెలికాప్టర్లలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే నౌకాదళ యుద్ధ విమానాలు నడపనున్న తొలి మహిళగా ఆస్థా పూనియా నిలిచారు. ఫస్ట్ టైం దేశంలోనే తొలి మహిళ ఫైటర్ పైలట్గా నియమితులవ్వడం జరిగింది ఆస్థా పూనియా. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే బ్లూ టంగ్ పురస్కారం. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గి వాసుదేవ్ బ్లూ టంగ్ పురస్కారం అందుకున్నారు. జర్మనీ కేంద్రంగా పనిచేస్తున్న గ్రేటర్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ప్రజల్ని ప్రభావితం చేయగలిగిన వ్యక్తులను గుర్తించి ఏటా బ్లూ టంగ్ పురస్కారంతో గౌరవిస్తుంది. సో ఈ ఏడాదికి గాను సద్గురు జగ్గి వాసుదేవ్ గారికి బ్లూ టంగ్ పురస్కారం వచ్చింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే వికసిత భారత్కు ఏటా 10% ఆర్థిక వృద్ధి అవసరమని చెప్పడం జరిగింది. వికసిత భారత్ 2047 లక్ష్యాన్ని సాధించడానికి దేశంలో ప్రతి ఏటా స్థూల జాతీయోత్పత్తి జీడిపి 10% వృద్ధి చెందడం అవసరమని భారత సమైక్య సిఐఐ అధ్యక్షుడు రాజీవ్ మోమని తెలపడం జరిగింది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలంటే ప్రతి ఏటా దేశ జీడిపి 10% వృద్ధి చెందాలని తెలపడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ద్వైపాక్షిక పెట్టుబడికి 12కు పైగా దేశాలతో భారత్ చర్చలు. ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాలు ఖరారు చేసుకునేందుకు 12కు పైగా దేశాలతో భారతదేశం క్రియాశీలంగా సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడైంది. సౌదీ అరేబియా, ఖతార్, ఇజ్రాయిల్, ఒమాన్, ఐరోపా సమైక్య, స్విట్జర్లాండ్, రష్యా, ఆస్ట్రేలియా, తజకిస్తాన్, కాంబోడియా, ఉరుగ్వే, మాల్దీవులు, కువైట్ ఇలా తదితర దేశాలతో చర్చలు జరుపుతున్నారని ప్రకటించడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఫోన్తో ముఖం స్కానింగ్. ఇప్పటిదాకా మనం చూస్తున్నాము రేషన్ షాపులలో మనము రేషన్ బియ్యం తెచ్చుకోవాలి అంటే థంబ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు అలా కాకుండా ముఖ స్కానింగ్ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ప్రజా పంపిణీ వ్యవహారాల్లో ముఖ ప్రామాణిక వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. దేశంలో ఈ విధానాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ నిలిచింది. ఫోన్తో వినియోగదారుని ముఖం స్కాన్ చేయడం ద్వారా రేషను అందజేయడం జరుగుతుంది. ఇప్పటి నుంచి వినియోగదారులకు ముఖ స్కానింగ్ గుర్తింపుతో రేషన్ బియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి విధానాన్ని దేశంలోనే మొదటిసారిగా అమల్లోకి తీసుకొచ్చిన రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే విశ్వాంబర పురస్కారానికి అస్సాం కవి ఎంపిక.
జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి ట్రస్టు ప్రదానం చేసే విశ్వంభర జాతీయ సాహిత్య పురస్కారానికి ఈ ఏడాదికి గాను ప్రముఖ అస్సాం కవి నీల్ కుమార్ను ఎంపిక చేశారు. ఈ నెల 29న జరిగే సినారె 94వ జయంతోత్సవంలో ఆయనకు నీల్ కుమార్కు 5 లక్షల నగదు బహుమతి, జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందిస్తారు. ఫ్రెండ్స్, టుడే 7th July 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. చూడని వాళ్ళు ఉంటే కనుక చూడండి. థ్యాంక్ యూ.